గ్లోబల్ చూపు ఏపీ వైపు. ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ వైపు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు అనుసరించడం వల్ల గ్లోబల్ సంస్థలని ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఈ నమ్మకంతోనే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలిగిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రులు నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సుమారు 30,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించే 5 ఐటీ కంపెనీలకి నిన్న మంత్రి నారా లోకేష్ గారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా యాండాడలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ గారు మాట్లాడుతూ గూగుల్ తమ $15 బిలియన్ పెట్టుబడిని ప్రకటించడం, ఆర్ఎస్ఎల్ మిట్టల్ 135,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి ప్రారంభించబోవటం కూటమి పాలన పారదర్శకత, విశ్వాసానికి అద్దం పడుతోందన్నారు మంత్రి. గూగుల్ ప్రతినిధులు తొలిసారి విశాఖకు వచ్చాక వారితో వరుస చర్చలు జరిపి 13 నెలల్లో రాష్ట్రానికి రప్పించాం. ఈ నెలాఖరుకు గూగుల్ ఏఐ హబ్కు శంకుస్థాపన చేస్తాం. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను కేవలం జూమ్ కాల్తో రాష్ట్రానికి రప్పించాం. వారితో చర్చలు జరిపినప్పుడు 3 సమస్యలు చెప్పారు. ఎన్ఎండిసి నుంచి స్లరీ పైప్ లైన్ కోరగా ముఖ్యమంత్రి వెంటనే ప్రధానితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ త్వరలో విశాఖకు వస్తున్నాయి. మరికొందరు ఐటీ జైంట్స్ రాష్ట్రానికి రాబోతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నాం. క్లస్టరైజేషన్ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం. కర్నూలు, అనంతపురంలో రెన్యూవబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశంలో సిబిజీ, కృష్ణా, గుంటూరులో రాజధానిని అభివృద్ధి చేస్తున్నాం. ఆసియాలోని తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ త్వరలో అమరావతికి రాబోతోంది. గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఫార్మా హబ్, కెమికల్ హబ్, డేటా సిటీ, స్టీల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 క్లస్టర్ల ద్వారా వర్టికల్, హారిజాంటల్ విధానంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి. విశాఖపట్నం మా మనసుకు దగ్గరగానే ఉంటుంది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎదురుగాలు వీచిన విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో నాకు 91,000 మెజార్టీ వచ్చినా సంతృప్తి లేదు. పల్లా శ్రీనివాసరావు మొదటి స్థానం, గంటా శ్రీనివాసరావు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో విశాఖ ఎంపీ భరత్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. విశాఖపట్నం భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చెందబోతోంది. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలో 50% మంది తొలిసారి గెలిచిన వారు. మంత్రివర్గంలో 75% మంత్రులు కొత్తవారు. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1గా చేయాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తున్నాం. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిరూపితమైన నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు గతంలో సైబరాబాద్ నిర్మించారు. ఇప్పుడు సైబరాబాద్ కంటే బెటర్ సిటీని నిర్మించబోతున్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఏపీలో ఉండటం, నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా సంస్కరణల అమలులో ఏపీ ముందు వరుసలో ఉంది. 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి మోడీజీతో అభినందనలు పొందాం. నేడు నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నాయుడు, మోడీ. భారత్ కు ఇప్పుడు అత్యుత్తమ నాయకత్వం ఉంది. ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 ఎకానమీగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. విశాఖపట్నంలో ఏకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాబోయే 3 ఏళ్లలో ఐటీ సెక్టార్లో 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. 15 లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయి. పైలను జెట్ స్పీడ్ తో క్లియర్ చేయడం మా ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మెరుపు వేగంతో పనిచేస్తున్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయి అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రారంభం కాబోతోంది. ఉత్తరాంధ్ర పెట్టుబడులకు గేట్ వేగా మారబోతోంది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గత 16 నెలల్లో $120 బిలియన్ పెట్టుబడులు సాధించాం. ఇది గత 10 ఏళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే అధికం. ఏపీకి $1 ట్రిలియన్ పెట్టుబడులే మా లక్ష్యం. ఈ రోజు మన ప్రభుత్వ ప్రయాణంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రిగా అత్యంత మధురమైన క్షణాలు ఆస్వాదిస్తున్నాను. విశాఖపట్నంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఎంతో గర్వంగా, సంతృప్తిగా ఉందని, ఇవి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఆర్థిక మార్పును సూచిస్తున్నాయన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సైల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన, ఫినోమ్ పీపుల్, కే రహేజా కార్ప్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మీద ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులను కలిపి 3,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా విశాఖపట్నంలో 30,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సంస్థల ద్వారా మన యువతకు కొత్త అవకాశాలను కల్పించడమే కాక ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందన్నారు మంత్రి. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇది కేవలం సంఖ్య కాదు, మనం పూర్తిగా అంకిత భావంతో
వేగంగా కొనసాగిస్తున్న లక్ష్యం. అందుకే నేను పరిశ్రమదారులకు ఒక మాట చెప్పాను, మీరు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు, మన ప్రాజెక్ట్ అని. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ను అత్యంత అనువైన ప్రాంతంగా తయారు చేయడానికి మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మార్చింది మన భాగస్వామ్య సంస్థల తత్వం. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టెక్ తమ్మిన సంస్థలకు కొద్ది రోజుల క్రితం భూమి కేటాయించాం. వారు మనపై విశ్వాసంతో ధైర్యంగా తమ శంకుస్థాపనకు ముందుకు వచ్చారు. ఇది పరిశ్రమదారులు మన పాలనపై ఉంచిన నమ్మకాన్ని, ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను సూచిస్తుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన సరికొత్త ఆంధ్రప్రదేశ్ చురుకైన, అద్భుతమైన వేగంతో ముందుకెళ్తున్న రాష్ట్రం. విశాఖపట్నాన్ని ఏఐ క్యాపిటల్, డేటా సెంటర్ క్యాపిటల్, ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. మేము కేవలం టెక్నాలజీ పార్కులు, ఆఫీస్ స్పేస్ నిర్మించడమే కాదు, భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, క్రమశిక్షణ, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై ఆయనకున్న పట్టు మనందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈరోజు రేపు విశాఖపట్నంలో 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు పాల్గొనే అంతర్జాతీయ వేదిక. మేము ఈరోజు చేసింది కేవలం సాధారణ శంకుస్థాపనలు కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క డిజిటల్ ఏఐ భవిష్యత్తు అంకురార్పణ. మాపై నమ్మకంతో వచ్చిన ప్రతి కంపెనీకి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్పై విశ్వాసంతో ఈ చారిత్రాత్మక మార్పులో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. మనం కలిసికట్టుగా అవకాశాలు, ఆవిష్కరణలు, లక్షలాది యువతకి నమ్మకాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ దూరదృష్టికి నిదర్శనం. ఇది ఇంతటితో ఆగకుండా దినదిన ప్రవర్ధమానమై మరింత ముందుకు సాగాలి. మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగవంతమైన, విజ్ఞానవంతమైన, బలమైన శక్తిగా తయారు చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.